ఐవీఎఫ్లో చాలా రకాల అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అంటే బేబీస్లో అబ్నార్మాలిటీస్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా చేసే ఒక ట్రీట్మెంట్ మైటోకాండ్రియల్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటారు. దీన్ని 3 పేరెంట్ రిప్రొడక్షన్ అని కూడా అంటారు. అంటే దీనిలో 3 పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే తల్లి, తండ్రి, అట్లాగే డోనర్. అయితే డోనర్ది డిఎన్ఏ దీనిలోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. యూజువల్గా తల్లి, తండ్రిది మాత్రమే జరుగుతుంది. మరి అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా డోనర్ దగ్గర నుంచి ఎగ్స్ తీసుకున్నాక దాని నుంచి డిఎన్ఏ రిమూవ్ చేసి తల్లి ఎగ్స్లోని డిఎన్ఏని డైరెక్ట్గా న్యూక్లియస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత తయారైన ఆ ఎగ్ న్యూ ఎగ్ అనమాట. దీనిలో డోనర్వి మైటోకాండ్రియా ఉంటాయి, తల్లివేమో డిఎన్ఏ ఉంటుంది. సో దాన్ని తండ్రి వీర్యకణంతో ఫర్టిలైజ్ చేసినాక తయారైన పిండం గర్భసంచికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో 3 పేరెంట్స్ ఉన్నా కూడా డోనర్ నుంచి వచ్చే జెనెటిక్ ట్రాన్స్మిషను చాలా చాలా లోగా ఉంటుంది. సో అందుకనే దీన్ని 3 పేరెంట్ అని అంటారు. అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో జరుగుతుంది. అండ్ ఇది అన్ని కంట్రీస్లోనూ అలౌడ్ కాదు. మెయిన్గా యూకేలో మాత్రం ఈ ట్రీట్మెంట్కి పర్మిషన్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఈ ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఐవీఎఫ్లో చాలా చాలా అడ్వాన్స్మెంట్. సో దట్ మనకు ఒక హెల్దీ బేబీ రావడానికి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఏదో ఒక పద్ధతి అనేది ఉండదు. అయితే మనకి కూడా ఇవన్నీ కొంతకాలంలో అందుబాటులోకి రావచ్చు.